శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం కార్తీక పురాణం 22వ అధ్యాయంలోకి వచ్చాము. పురంజేయుడు కార్తీక పౌర్ణిమ వ్రతం చేయటం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీనికి కంటిన్యూషన్గా దీనికి ముందున్న వీడియో చూస్తే ఈ వీడియో మొత్తం కథ మీకు అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. పురోహితుడి మాటలు విన్న పురంజేయుడు మర్నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి శాస్త్రం చెప్పిన విధానంగా స్నానం చేశాడు. విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేశాడు. అనేక పుష్పాలతో స్వామిని అన్ని విధాలైన ఉపచారాలు చేసి పూజలు చేశాడు. తులసీమాలలు సమర్పించాడు. పూజా కార్యక్రమం పూర్తి చేసి తన ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు పురంజేయుడి దగ్గరకు వచ్చి, రాజా, అధైర్యం విడిచిపెట్టు, నీకు అంతా మంచి జరుగుతుంది, యుద్ధంలో తప్పకుండా గెలుస్తావు, చెల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడగట్టు, శత్రువుల మీద యుద్ధానికి తక్షణమే బయలుదేరు, విజయం నీకు వశమవుతుంది అంటూ ఆశీర్వదించాడు. పురంజేయుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి తల పైకెత్తి చూసేంతలో ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. గొప్ప తపశ్శక్తి కలిగిన మహానుభావుడు యోగి తనను ఆశీర్వదించాడని పురంజేయుడు భావించాడు. తన సైన్యాన్ని సమీకరించి శత్రురాజులపై యుద్ధాన్ని ప్రకటించాడు. శ్రీహరి ఆశీర్వాదం పూర్తిగా ఉండడంతో పురంజేయుడు సైన్యాలు శత్రు సైన్యాలను అతి తేలికగా మట్టుపెట్టాయి. కాంబోజ రాజుతో సహా ఇతర దేశాల రాజులు పురంజేయుడిని శరణు కోరారు. శరణు కోరిన శత్రువుల్ని విడిచిపెట్టడం రాజధర్మం కావటంతో పురంజేయుడు వారిని విడిచిపెట్టాడు. శత్రువులంతా ప్రాణాలు చేతపట్టుకొని యుద్ధరంగం నుంచి పారిపోయారు. అయోధ్య రాజ్యం తిరిగి పురంజేయుడి చేతికి వచ్చింది. తన రాజ్యాన్ని కాపాడగలిగానన్న సంతృప్తి పురంజేయుడికి కలిగింది. అత్రి మహర్షి చెబుతున్నాడు, ఓ అగస్త్య మహర్షి, శ్రీహరి కటాక్షం ఉంటే శత్రువులు మిత్రువులుగా మారుతారు, విషం అమృతంగా మారుతుంది. అదే దైవం ప్రతికూలంగా ఉంటే తాడు పాముగా మారి కాటేస్తుంది. దేనికైనా దైవబలమే ప్రధానం. దైవబలం పొందాలంటే ధర్మకార్యాలు చెయ్యాలి. అలాంటి ధర్మకార్యాలు కార్తీక మాసంలో చేస్తే మరింత ఎక్కువ పుణ్యఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో శ్రీహరిని సేవించిన వారి కష్టాలన్నీ చిటికెలో మాయమవుతాయి. జాతి కులాలతో సంబంధం లేకుండా కార్తీక వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఉత్తమ కులంలో జన్మించిన ధర్మకార్యాలు చేయకపోతే దైవబలం కలగదు. తక్కువ జాతిలో జన్మించిన ఉత్తమ భక్తితో దైవారాధన చేస్తే మోక్షం తప్పకుండా కలుగుతుంది. దైవభక్తికి జాతి భేదం అడ్డురాదు. కార్తీక మాసంలో ఎవరైతే శ్రద్ధగా విష్ణువును పూజిస్తారో వారు తక్కువ జాతిలో జన్మించిన పరమ వైష్ణవులుగా అందరి మన్ననలు అందుకుంటారు. ఏ జాతి వారైనా సరే సంసార సాగరాన్ని దాటడానికి విష్ణు పాదాలు శరణు వేడాల్సిందే. విష్ణు భక్తి ప్రభావం చెప్పడానికి ఎవ్వరికీ శక్తి సరిపోదు. వ్యాసుడు, వాల్మీకి, జనకుడు, అంబరీషుడు మొదలైన మునులు, రాజులు కూడా విష్ణు భక్తి వల్లే మోక్షాన్ని పొందారు. తన భక్తుల్ని శ్రీహరి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. శ్రీహరి లోకాన్ని పోషిస్తాడు. అందువల్ల తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా తానే అండగా ఉంటాడు. అగస్త్య మహర్షి భక్తులకు ఇహపరాలు రెండూ ఇవ్వగలిగిన దైవం నారాయణుడు మాత్రమే. ఆ దేవుడు విశ్వమంతా నిండి ఉంటాడు. విష్ణు భక్తికి పూర్తిగా ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రతం చేసే భాగ్యం కలుగుతుంది. కార్తీక వ్రతం వేద ప్రమాణం కలిగిన వ్రతం. సకల శాస్త్రాల ప్రకారం కార్తీక పురాణంలో కనిపిస్తుంది. కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కార్తీక పురాణాన్ని చదివిన, చివరకు కార్తీక పురాణాన్ని విన్నా పాపకర్మల ఫలితాలన్నీ నశిస్తాయి. కార్తీక పురాణాన్ని చదవడం వల్ల పితృదేవతలు కూడా సంతోషపడతారు. ఇది ముమ్మాటికి నిజం. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని 22వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తానండి. 23వ అధ్యాయంలో ఇంకా దీని కథ అయితే ఇంకా కొనసాగుతుంది.